హలో గైస్, వెల్కమ్ టు న్యూ వీడియో ఆఫ్ మైన్క్రాఫ్ట్. ఇది అయితే మిచ్ అండ్ ఫ్యాక్స్ వరల్డ్ అనమాట. మన కొత్తది వచ్చేసిండు మనోడు కూడా. అశ్వత్ కుమార్ కిందికి రారా. ఓకే, వాడికి లాగవుతుంది గైస్, ఎందుకంటే వాడి చిన్న డివైస్ అనమాట. షేడర్స్ ఉన్నాయి కదా, ఆగండి గైస్, మేము ఆన్ చేసుకుంటాం మైక్. దా ఒకసారి మాట్లాడరాను. హలో. ఓకే, ఫస్ట్ మిత్ ఏంటి రాద్దాం. మనకి పాట్స్ ఉంటాయి కదా మైన్క్రాఫ్ట్లో. ఇక్కడ దిస్ వన్. షేడర్స్ ఆపేస్తావు కాస్త, ఎందుకు? గ్లిచ్ అవుతుంది గేమ్. నీకు ఆపేసుకోరాదా? నాకు ఆపేసుకో. ఇంకా మనకి ఎగ్స్ అయితే కావాలి. ఆపరేటర్ అన్నా, ఎగ్ ఆపరేటర్ వన్నా. వద్దు, షేడర్స్ ఉన్నాయి. ఆపరేటర్ ఎందుకు కావాలి? ఇంపార్టెంట్. నీకు సర్వైవల్ ఇచ్చింది ఏమన్నా? ఇవ్వలే కదా. మిత్ ఏంటిదంటే, మనం ఈ డెకరేటెడ్ పాట్స్ని జస్ట్ ఈ ఎగ్తోని పలగొట్టచ్చు అనమాట. ఒకసారి ట్రై చేద్దాం, ఎంతవరకు నిజమో తెలుస్తుంది. సారు ఏడున్నా సారు? కనబడు. ఇది మాత్రమే కాదు, మనకి రాకెట్స్, స్నో బాల్స్ ఉంటాయి, వీటితో కూడా ట్రై చేద్దాం. ఫస్ట్ బ్రేక్ అయిపోయింది ఒకటి. ఇక్కడ ప్లేస్ కరో వుడ్ కొద్దిగా వెనకకు గ్లిచ్ అయిపోయింది. అరే తీరా ఇల్లు కడుతున్నా. అసలు నువ్వు ఏం చెప్తున్నావు? ఆగండి గైస్, కరెక్ట్ చేయలే. అబ్బా అన్న, షేడర్స్ ఆపేయచ్చు అన్నా. ఓకే, పైనకి వెళ్ళి ఒకసారి వాళ్ళకి కూడా అన్నా, షేడర్స్ ఆపేయచ్చు. ఇట్లా వేస్తే ఇప్పుడు ఎందుకు వర్క్ కదా చూద్దాం. గైస్, ఇట్స్ యాక్చువల్లీ రియల్. ఏంటి సార్? రియల్ ఏమన్నా సార్ వాళ్ళ చూడు, బ్రిక్స్ కూడా వచ్చి. ఇట్స్ యాక్చువల్లీ రియల్ గైస్. నీకు సర్వైవల్ ఇవ్వాలా? వద్దు మరి ఆగు. నెక్స్ట్ మిత్ ఆగా. సో గైస్, మన నెక్స్ట్ మిత్ వచ్చేసి విలేజర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే మన బేబీ విలేజర్స్కి ఒక చిన్న కైండ్నెస్ అయితే చూపెడతారంట. అంటే వాళ్ళని ఏమన్నారట చూద్దామా? నా రెక్కలు చూస్తే షాక్ అవుతావు. ఒక ఫెన్స్. చూడు నా రెక్కలు. ఆగు. చూడు విలేజర్ ఆగు. విలేజర్ అండ్ మన విలేజర్ చూడన్నా. చూడు తొందరగా. ఎంతసేపు చూసినా ఏం చేంజ్ కాలేదు. వెనకాల ఎల్ట్రా చూడు. చూసినా ఏం చేంజ్ కాలేదు, ఒరిజినలే. ఆగండి గైస్, కొత్త మ్యాప్. ఆగు 1 సెకండ్. ఏం చేద్దాం అనుకున్నా. ఓకే, టైం సెట్ నూన్. షేట్ గైస్, మన దగ్గర ఫెన్స్ ఉన్నాయి కదా, ఈ ఫెన్స్తో నీడ ప్లేస్. షేట్ నాది స్కిన్ లోడ్ అయిందా నీకు? ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒకటి. ఓకే, అబ్బో తీసుకో. ఇక్కడ ఫిల్ చేసేసి అండ్ ఇయర్ ఆల్సో తీసి. నెక్స్ట్ ఇక్కడ పిలేజర్
నువ్వు ఏం చేస్తున్నావురా? నెక్స్ట్ ఇయర్ అవును గైస్ బిల్డ్ చేస్తున్నా. చేద్దాం అనుకుని మర్చిపోయినా. గైస్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడ విలేజర్ స్మాల్ విలేజర్ బేబీ 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 ఫస్ట్ స్పాన్. ఏ ఆడ కింద ఊపెడతాయి చూడు. నేను ఫస్ట్ బేబీని స్పాన్ చేసిన. చూడండి గైస్ ఏమంటారు. అదే మన విలేజర్ని స్పాన్ చేస్తే కథం ఏం పెట్టిండు. నాకు పెట్టిన వారా రేయ్, నాకు నాకు పెడతావా? నాకు 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 పెడతావా? ఏ ఓ అచ్చా అచ్చా నేను ఇరికినా. ఆ? అన్న 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 తొందరగా చచ్చిపోతా 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 చచ్చిపోతా. నీదికేం పెడతాడా? నీదికేం పెడతాడా? నీ దగ్గర ఆపరేట్ పెట్టుకున్నావా చెప్తా, నాకు టైం వస్తుంది. నెక్స్ట్ మీట్లోకి అయితే వెళ్ళిపోదాం. నెక్స్ట్ మీట్ వచ్చేసి కొంచెం హైట్ మీద ఉంటుంది. టెక్స్చర్స్ మారిపోతున్నాయి గైస్. టెక్స్చర్స్ ఏం పని లేదు గైస్, దానికి పనికి మాలినోడు. ఏ ఒక్క పని రాదు. నువ్వు గైస్ వాడు సారీ పైకి 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 పై అండ్ గైస్ కింద కూతున్న పై కూతున్నా గ్లిచ్ వాళ్ళకి ఇంత ఈడ ఒక బేస్. ఓకే ఓకే ఒక బేస్. ఓకే ఈడ ఒక బెడ్ పెడదాం. బెడ్ ఇయాన్ గైస్. ఇక్కడికి వెళ్ళి ఎవరైనా పడితే కన్ఫర్మ్ చచ్చిపోతారు. చూపెడతా అని మీకు. కథం చూడండి. ఏ రిస్పాన్ పాయింట్ అక్కడ పెట్టినారా? వెళ్ళిపోటీ ఆడికి. ఓకే నేనే అవుతా. నన్ను తీసుకో ఒకసారి అమ్మ ఆగయా సరేవాలి పోతా నేను. అండి ఏంటండి మీరు పోండి. ఇక్కడికి వెళ్ళి దూకితే ఖచ్చితంగా చచ్చిపోతారు వాళ్ళన్న. అవునా? ఇప్పుడు కూడా ఉన్న టిక్కి 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 నేను అందుకని ఈ గైస్ వందకు ఎలక్ట్రాన్ కింద పడ్డాడు. నెక్స్ట్ మిత్ వచ్చేసి ఎంత ఎండ్ నుంచి క్యాట్ పడ్డా కానీ మన గోళం పడ్డా కానీ పడ్డా కానీ ఏం కాదంట. చూద్దాం. సారు ఆ? సారు ఆగాగు. వార్డెన్ నాకు నాది ఇచ్చే స్పెల్లింగ్ తప్పు. వార్డెన్ వార్డెన్ అండ్ నేను నిన్న ఎలక్ట్రా వేసుకుని మీ దగ్గర క్యాట్ ఏడుండు సారు క్యాట్ అండ్ ఐరన్ గోళం. ఓ గ్లిచ్ గ్లిచ్ నాకు నీ గ్లిచ్ వద్దు. ఐరన్ గోళం. ఓకే గైస్ ఇప్పుడు చూపెడతాను. అన్న టీపీ ఎంత మంచిదేమో. టీపీ అన్న నేనే నీ దగ్గరకు వచ్చిన. అన్న అన్న తొందరగా అన్న అన్న జాంబీలు ఉన్నాయి అన్న. చేయాలా? తెలిపడియాలా? ఇచ్చిన పండుగ స్లీప్ అయిపో. వద్దు స్లీప్ స్లీప్. నెక్స్ట్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏంటన్నా ఈ బ్రైట్నెస్? ఏంటిది? బ్లాక్ డే చూద్దాం. వార్డెన్ నో ఫస్ట్ క్యాట్. వాటర్ అన్న పడ్డది.
దానికి ఇప్పుడు డ్యామేజ్ అవ్వాలి. ఇట్స్ రియల్. నెక్స్ట్ నేను చచ్చిపోతున్నా. నెక్స్ట్ వార్డెన్. అలాగేంది వార్డెన్కే. అచ్చా అరే పోదురా, అరే పోరాడు చూద్దాం. ఏ పోరాడు దూరం. వాడికి చూడు పడ్డాడు. పడ్డది కదరా డ్యామేజ్. ఇట్స్ యాక్చువల్లీ చూద్దాం, మళ్ళా చూద్దాం. కూరా చూద్దాం, మళ్ళా ఆడేద్దాం. ఏమైతే చూద్దాం. వాళ్ళే ఖతం. వార్డెన్స్ విలేజర్స్. పడ్డది గైస్. ఇట్స్ యాక్చువల్లీ ఏ మిత్, ఇట్స్ నాట్ రియల్. నెక్స్ట్ వచ్చేసి మన ఐరన్ గోలెం. నువ్వు ఒక్కరివే రా, ముగ్గురు వార్డెన్స్ రారా. పర్లేదు, ఇట్ రియల్. ఏంటి ఓకే చూద్దామా ఏది గెలుస్తావో. అయితే పెట్టిన ముగ్గురు మాత్రమే ఇంకా ఏమున్నాయి బాగు చూస్తా. నెక్స్ట్ అయితే వెళ్ళిపోదాం. వచ్చేసి 30 legs అయితే మన పిగ్లిన్స్ ఆర్ జంబిఫై పిగ్లిన్స్ అయితే బ్రేక్ చేస్తారండి. రెండిట్లో ఏది బ్రేక్ చేస్తారు చూద్దాం. ఫస్ట్ బ్రేక్ చేస్తే నిజమేనా? ఇది అన్ని ప్లేస్ చేద్దాం, చూద్దాం అవి రియల్ కాదని. ఇప్పుడు పిగ్లిన్స్ ఆర్ జంబిఫై పిగ్లిన్స్. జంబిఫై పిగ్లిన్స్ కావాలని పోయి ఎందుకు బ్రేక్ చేస్తున్నావు? ఏమైనా శత్రుత్వం ఉందా మీకు? ఎందుకు ఏం చెప్తున్నారు? ఎందుకు పెట్టినా అరే బేబీతో సహారా కదా. ఒకసారి ఇంత కూడా మానవత్వం లేదా? టర్టిల్స్ పెరగొద్దా? అది కాని పని 100%. కరెక్ట్. హెల్త్ పొజిషన్ నాకు సరే వాళ్ళ హెల్త్ అంటున్నారు. స్ట్రాంగ్ ఇవి అంపెత్త ఎదురైట్ పట్టుకొని మళ్ళీ స్ట్రెంగ్త్ ఏమంటున్నావు? చేయి తొందర. ఇట్స్ యాక్చువల్లీ రియల్ గైస్. ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, అందరితో షేర్ చేయండి, మాకు సపోర్ట్ కావాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పుడు టేక్ కేర్, బాయ్ బాయ్.